సార్ కోన వెంకట గారు, కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏది ఉన్నా కూడా దాని ద్వారానే వస్తుంటాయి. ఇటీవల చూసాం కూడా. ఇప్పుడు గీతాంజలి ఇందులో ప్రొడ్యూసర్గా కాకుండా రైటర్గా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇందాట అడిగినట్టు 10 years పట్టింది కదా, అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నేను యాక్చువల్గా ప్రొడ్యూసర్గా పెద్ద టెన్షన్ లేదు, వీళ్ళని లాక్కురావడం తప్ప సెట్ మీదకి. వాళ్ళు లొకేషన్కి ఎక్కడున్నారు, ఆ సిగ్నల్, ఈ సిగ్నల్, ఈ సిగ్నల్, ఆ సిగ్నల్, తర్వాత అమ్మ వచ్చారు లొకేషన్కి వచ్చారు, ఎక్కడున్నారు వ్యాన్. కాదు, వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిల్మ్ నగర్లో పెడితే అనుకోవచ్చు. కేసుపై మలక్పేటలో ఆ కాలేజ్ ఆ సెట్ మామూలు సెట్ కాదు, భలే దొరికింది సార్. ఆ సెట్ అక్కడ పెట్టేసరికి మేము రోడ్డు మీద వెళ్ళేసరికే టైం అయిపోతుంది, 10-11 లోపే వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. 7 o'clock షూటింగ్ అంటే 10-11 చూసారా, అర్థం కదా. బట్ యాజ్ రైట్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి ఫోన్ సార్ ఎక్కడున్నారా అంటే జూబ్లీ చెక్ పోస్టులు ఉన్నారా, వెన్న కోనగానే ఎక్కడున్నారా సార్, క్యారవన్లో ఉన్నాను సార్. ఎందుకంటే వీడికన్నా ముందు వెళ్ళిపోతాం తెలుసు నాకు. సో యాజ్ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఓ పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వస్తుంది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన భూల్ భులయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ వీఆర్ వెరీ క్లోజ్. అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు. నేను ఐ గివెన్ ఎ స్టోరీ, స్క్రిప్ట్ ఇచ్చా. అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కోన నువ్వెందుకు చేయట్లేదు, గీతాంజలి అంత పెద్ద, అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 heroes తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, ఆ 3 హీరోలతోటి నేను స్క్రిప్ట్ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. పిరారే కదా, ఇది కాదు అది. సో అటువంటిప్పుడు నాకు అనిపించింది, అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ మీరు చూస్తే బుల్బులయ్య 2 ఇట్ క్రాస్డ్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్. అటు హారర్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు. కాబట్టి చాలా చాలా బాధ్యతగా అందుకని పెద్ద టీంను కలుపుకున్నాను, భాను, నందు, సో వాళ్ళందరినీ కలుపుకొని చేయడం జరిగింది.